బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు వరుస షాక్లు తగిలాయి. ఒక రోజు వ్యవధిలోనే గోరంట్ల మాధవ్పై 2 కేసులు నమోదయ్యాయి. మాజీ సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా పోలీసు వాహనాలను వెంబడించి మాధవ్ రచ్చ చేశారు. ఇక పోలీసుల వాహనాలను ఆపి కిరణ్పై దాడి చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలో ఆయనకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మాధవ్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు నిన్న తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో గోరంట మాధవ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ కు పోలీసులు సరైన భద్రత జగన్ కు కల్పించడం లేదని మండిపడ్డారు. ఇక ఆడవాళ్లకు అక్క కానీ మగవాళ్లకు బావ కానీ నారా లోకేష్ కు మాత్రం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించి సిఆర్పీఎఫ్ బలగాలను కేటాయించారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. లోకేష్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లికి చెందిన టీడీపీ నేత జి నాగేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.